హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ వేసవిలో మనకి ఉపశమనం కలిగించి చాలా రిఫ్రెష్గా ఉంచే మసాలా మజ్జిగని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఒక్కసారి మనం మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బయటికి ఎండలోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత తాగితే చాలా రిఫ్రెషింగ్గా రిలీఫ్గా ఉంటుంది. మరి ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న గుత్తి కొత్తిమీర కట్టని, అలాగే కొన్ని రెబ్బలు పుదీనా రెమ్మల్ని, 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 కప్పు వరకు మీగడ లేని పెరుగును వేసుకోండి. తర్వాత అదే కప్పుతో ఒక 1 కప్పు వాటర్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత హై స్పీడ్లో మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మనకి మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ వేసాను కదండి, మరొక 1/2 కప్పు వాటర్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసామంటే మనకు మసాలా మజ్జిగ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిలీఫ్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మరి ఈ మజ్జిగని ఇప్పుడు గ్లాస్ అవుట్ చేసుకున్నట్లయితే మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయినట్లే అండి. ఈ సమ్మర్లో ఈ మసాలా మజ్జిగని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తాగినట్లయితే ఎండ దెబ్బ తగలకుండా చాలా రిలీఫ్గా ఉపశమనంగా ఉంటుందండి. మరి ఈ మసాలా మజ్జిగ ఈ విధంగా గ్లాస్ అవుట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం జీలకరించుకోండి. జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అరుగుదల కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్లో తెలియచేయండి. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.